బైబిల్ గ్రంథంలో చాలా ప్రయాణాల గురించి మనం చదువుతాం. దేవుని ప్రజలు చేసిన ప్రయాణాల్లో వారి మజిలీలు. ప్రయాణాలంటే కొంతమందికి చాలా సరదా కదండి. ప్రయాణాలు అనగానే చాలా ఎగ్జైట్ అయిపోతుంది. పిల్లలకి ప్రయాణాలంటే చాలా ఇష్టం, కానీ కొన్నిసార్లు ప్రయాణాలంటే చాలా టెన్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రయాణం అంటే ఇంటి దగ్గర నుంచి అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ గృహానికి చేరే వరకు అమ్మో ప్రయాణంలో అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకోవాలని ప్రాముఖ్యంగా ఇంటిలో తల్లికి చాలా టెన్షన్ ఉంటుంది. అది కూడా చిన్న బిడ్డలతో ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఎంతో డిఫికల్ట్గా ఉంటుంది. ఇశ్రాయేలీలు ప్రయాణం చేశారు. వారు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ కఠిన దాస్యత్వాన్ని భరించలేక, ఫరో యొక్క కఠినత్వాన్ని భరించలేక దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారికి విడుదల ఇచ్చిన తర్వాత ఐగుప్తుల నుండి బయటకు వచ్చి వారు ప్రయాణం చేస్తూ ఉండగా జరిగిన ఒక్క సంఘటన ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నంబర్స్ చాప్టర్ 11, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 19 through 23. 19వ వచనం నుండి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 21వ వచనం. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చేదనని చెప్పితివి. 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. ఇది దేవునికి మోషేకు మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్, ఒక సంభాషణగా ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దేర్ వర్ టైమ్స్ వెన్ దే గ్రంబుల్డ్ అండ్ కంప్లైన్డ్ అగేన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా వారు సణిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అడుగుడి మీకు ఇయ్యబడునని వాక్యాల్లో వ్రాయబడింది, కానీ సణుగుడి మీకు ఇయ్యబడునని రాయబడలా. మనం ఎలా చదువుతామంటే, ఎలా గుర్తుంటుందంటే, సణుగుడి మీకు ఇయ్యబడును అని రాయబడినట్లుగా సణిగి పొందుకోవాలని చాలామంది ఇష్టపడతా ఉంటారు. అడిగిన వారికి ఆశీర్వాదం, సణిగిన వారికి శాపం. ఇశ్రాయేలీల చరిత్రలో అదే స్పష్టంగా చూడగలమండి. అడగడానికి సనగడానికి చిన్న తేడా. సనగడం కూడా అడగడమే కదా, బట్ విత్ ఎ డిఫరెంట్ యాటిట్యూడ్ అంతే. ఆ వైఖరి, ఆ ధోరణి, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎలా చికాగ్గా ఎలా దేవుని పరీక్షిస్తూ అడుగుతారో అది కూడా అడగడమే. సనగడం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ లైక్ డిమాండింగ్ ఫ్రమ్ ద లార్డ్, కానీ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎడల భయభక్తులతో, శ్రద్ధతో, భక్తి భావంతో కాకుండా మరొక విధానంలో, మరొక వైఖరిలో అడగడమే సనగడం. ఇశ్రాయేలీలను మనం గమనించినట్లయితే వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తులో వారు తిన్న ఆహార పదార్థాలు వారికి జ్ఞాపకము వచ్చాయంట. చూడండి, మనకు కూడా కొన్నిసార్లు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి అర్ధరాత్రి క్రేవింగ్ వస్తుంది. ఏం క్రేవింగ్ అంటే బిర్యానీ క్రేవింగ్. అమ్మలేసి చేసి పెడుతుందా? చేసి పెట్టదు. అప్పుడు వెంటనే స్విగ్గీకో జొమాటోకి వెళ్ళి చూసుకుంటారు. ఇంకా 12 అవ్వలేదు కదా, 12 లోపలంట మనం బిర్యానీ ఆర్డర్ చేసినా పట్టుకొస్తారని అప్పటికప్పుడు ఫోన్లో ఆర్డర్ పెట్టుకొని అర్ధరాత్రి సమయంలో రైము చూసుకోకుండా కూర్చొని ముక్కలు తింటూ ఉంటారు. ఎందుకంటే ఆ రాత్రి సమయాల్లో ఏమొచ్చిందన్నమాట, క్రేవింగ్ వచ్చింది. గర్భిణీ స్త్రీలకు కూడా కొన్ని రకాలైన క్రేవింగ్స్ ఉంటాయి, కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తినాలని. మనం ఏదైనా ప్రాంతంలో ఉండొచ్చిన తర్వాత అక్కడ మన ఫేవరెట్ ఫుడ్స్, మనకు నచ్చిన రుచులు అవన్నీ గుర్తొచ్చి కొన్నిసార్లు అబ్బా అవి మళ్ళీ తింటే బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దే వర్ ట్రావెలింగ్ ఫర్ 40 లాంగ్ ఇయర్స్, 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చారు. ప్రయాణంలో, దారిలో, బాటలో వారికి కావలసినట్లుగా ఈ రోజుల్లో మన హైవే ప్రక్కన స్టోర్స్ ఉంటాయి కదా. అమెరికాలో అయితే డ్రైవ్ త్రూ అంటారు. అంటే అలా మనం కారు కూడా దిగక్కర్లేదు, కారులోనే అలా డ్రైవ్ త్రూలోకి వెళ్ళిపోయి ఆ విండో దగ్గర నాకు పలానా మిల్క్ షేక్, పలానా ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే 2 నిమిషాల్లో మనకి రెడీగా సిద్ధపరిచిస్తారు, పట్టుకొని వెళ్ళిపోవడం అంతే. కారు కూడా దిగక్కర్లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీలకు అరణ్య యాత్రలో వారి ప్రయాణంలో డ్రైవ్ త్రూలు ఏమీ లేవండి. రెడీమేడ్గా అక్కడికక్కడ ఏమైనా కొనుక్కోవడానికి, సిద్ధపరచుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. దే హ్యాడ్
టు డిపెండ్ ఆన్ గాడ్ హోల్ అండ్ సోల్. పరిపూర్ణంగా ఏం కావాలన్నా ఇటు కాదు, ఎటు చూడాలి? పైకి చూడాలి. దేవుని దిక్కుకు చూసి ఆయన నుండి పొందుకునే పరిస్థితి మాత్రమే ఇశ్రాయేలీల జీవితంలో ఉన్న ఆ సందర్భంలో వీరికి ఏం గుర్తొచ్చిందంటే, ఇశ్రాయేలీలకి ఐగుప్తులో వారు తిన్న మాంసము, ఐగుప్తులో తిన్న దెబ్బలు గుర్తురాలా? ఏం గుర్తొచ్చాయండి? ఐగుప్తులో దెబ్బలు తింటున్నప్పుడు అనిపించి ఈ మాంసం ఇవన్నీ కాదు, ఈ దెబ్బలు భరించలేకపోతున్నాం, అతి త్వరగా బయటపడాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఐగుప్తు అనే బానిసత్వం నుండి, దాసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వారికి ఉన్న కొన్ని మెమరీస్ ఏవైతే ఉన్నాయో, యాక్చువల్గా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు పొందినవన్నీ బ్యాడ్ మెమరీస్ అండి. అన్నీ చెడుగు, కష్టము, ఇబ్బంది, బాధ, కన్నీళ్ళు, ఇవే. అక్కడక్కడ కొన్ని మంచి మెమరీస్ ఏమన్నా ఉంటే ఆ మాంసము, కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు, అవి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అపవాది ఏం చేస్తున్నాడంటే, అక్కడ వారు పొందుకున్న కఠినమైన అనుభవాలు ఏమి గుర్తు చేయట్లా. ఏం గుర్తు చేస్తున్నాడంటే, అక్కడ మీరు ఎంత బాగా కీరకాయలు తినేవాళ్ళు గుర్తుందా, అక్కడ ఎంత మంచి మాంసం దొరికేది గుర్తుందా అని ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి వచ్చిన తర్వాత అక్కడ పొందుకున్న చిన్న చిన్న స్నిప్పెట్స్, అక్కడక్కడ ఏవో కొన్ని వారు పొందుకున్న సుఖానుభవాలు వారికి జ్ఞాపకం చేసినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టారంట. చూడండి, ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో 18వ వచనం, నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. మీరు మాంసం కొరకు ఏం చేశారంటండి? చిన్నపిల్లల కేఎఫ్సీ కోసం ఏడవడానికి, చిన్నపిల్లలు కేఎఫ్సీ తినాలనిపిస్తే ఏం చేస్తారండి? ఏడ్చి పేచి పెడతారు. డబ్బులున్నా లేకపోయినా అది తింటే వాళ్ళకి కొన్నిసార్లు అనారోగ్యం వస్తుందని తెలిసినా బయట ఫుడ్ వాళ్ళు పేచి పెడితే ఆర్డర్ చేస్తాము, లేదంటే వెళ్ళి కొనుక్కొచ్చి పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేని కొరకు ఏడ్చారు? దేవా నీ ఆశీర్వాదం దయచేయని ఏడవట్లేదు, లేదంటే మరొక కృప కొరకు ఏడవట్లేదు, కానీ మాంసం కొరకు వారు ఏడ్చినప్పుడు దేవుని హృదయానికి ఆయాసం కలుగజేసిందండి అనుభవం. మనం ఎందుకు ఏడుస్తున్నాం కూడా దేవుడు చూస్తాడు. వ్యర్థమైన వాటి కొరకు ఏడిస్తే కొన్నిసార్లు అది దేవుని హృదయాన్ని నొప్పిస్తుంది. ఇజ్ ఇట్ వర్త్ ఇట్? నువ్వు ఏడ్చే అంత పరిస్థితి అది? నువ్వు అంతగా దుఃఖపడాల్సిన అంత విలువ ఉందా మాంసానికి? పోషించిన దేవుడు, మన్నాతో పోషించిన దేవుడు, దేవా మాకు మాంసం దయచేయా అని సణగకుండా గొణగకుండా అడిగితే దయచేయడా? ఏడ్చారు ఇశ్రాయేలీలు, ఏడ్చారు. దేవునికి విరోధంగా సనిగినప్పుడు దేవుడు మోషేకు ఒక మాట చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారండి. మాంసం ఇస్తాను, ఎన్ని రోజులు ఇస్తానంటే అని ఒక స్పష్టత. చూడండి 19వ వచనం, 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన మాంసం కొరకు ఏడ్చినప్పుడు ఒక విషయం అర్థమైపోయిందండి దేవునికి. అదేంటంటే, నా ప్రజలకు నా మీద ఉన్న ఆశ కంటే దేని మీద ఆశ పెరిగిపోయింది? మాంసాపేక్ష ఎక్కువైపోయింది. వాట్ ఈస్ గాడ్స్ డిజైర్ ఫర్ హిస్ పీపుల్? మనం దేవుని నుండి చాలా ఆశిస్తూ ఉంటాం, దేవుని మీద చాలా విషయాల కొరకు ఆధారపడతాం, దేవుని నుండి ఎన్నో పొందుకుంటూ ఉంటాం. మన విషయం ప్రక్కన పెడితే మన దేవుడు, మన సృష్టికర్త, మన రక్షకుడు కూడా గాడ్ హ్యాస్ అన్ ఎక్స్పెక్టెన్సీ ఫ్రమ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలమైన మన నుండి కూడా ఆయన ఆశిస్తారు. ఏం ఆశిస్తారంటే, దట్ వీ మస్ట్ డిజైర్, దట్ వీ మస్ట్ లాంగ్ ఫర్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్. మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధి కొరకు ఆకాంక్షించే వారముగా, దేవుని కొరకు ఎదురు చూచే వారముగా, దేవుని ప్రేమించే వారముగా, దేవుని మీద ఆశ పెట్టుకునే వారముగా ఉండాలనేది దేవుని ఆశ, దేవుని ఆకాంక్ష, గాడ్స్ ఎక్స్పెక్టేషన్. కానీ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్కు విభిన్నంగా, విరుద్ధంగా ఇక్కడ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే మాంసం కొరకు ఏడుస్తూ ఉన్నారు. దేవా నువ్వు మాతో రావాలయ్యా, నువ్వు మాకుంటే మాకేం కావాలో అది మాకు దొరుకుతుందయ్యా, మాకు దయచేస్తావు, మాకు తెలుసని అలా మాట్లాడడం లేదు, అలా చేయడం లేదు ప్రార్థన. ఇశ్రాయేలీలు మాంసం కొరకు ఏడ్చినప్పుడు ఇట్ వాజ్ నెగ్లెక్టింగ్ గాడ్, దేవుని నిర్లక్ష్యపరిచారు అని దేవుడు గ్రహించి, దేవుడు అంటున్నారు ఇశ్రాయేలీలు నన్ను నిర్లక్ష్యపరిచారు, మాంసము కొరకు వారు ఏడ్చారు కాబట్టి 1 నెల దినాలు నేను మాంసం ఇస్తాను అని దేవుడు చెప్పకుండా 1 దినము కాదు,
2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల 30 days, 30 రోజులు ఎంతమంది అక్కడ ఉన్నారు అని ఆలోచిస్తే 21వ వచనం, అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు. నడిచేవారు ఎంతమంది అంట? ఒక్కోడు ఎంతమంది తింటారు చెప్పాలి మీరు, నాకు అంత అంచనా తెలీదు, చెప్పండి. స్త్రీలు చెప్పండి. గెస్ట్లు వచ్చినప్పుడు తెప్పిస్తారు కదా, 5గురా 6గురు తింటారా? గట్టిగా తింటే 5గురు అనుకోండి. నడుస్తున్నారు కదా, త్వరగా అరిగిపోద్ది. క్రేవింగ్ ఎక్కువ ఉంది కదా, చికెన్ క్రేవింగ్ ఎక్కువ ఉంది, మాంసం తినాలని ఎక్కువ క్రేవింగ్ ఉంది కాబట్టి ఒక పక్షి లేదంటే ఒక కోడి 5గురికి వేసుకుంటే 6 లక్షల మందికి ఇప్పుడు ఎన్ని కావాలి? ఎన్ని లారీలు కావాలి, ఎన్ని ట్రక్కులు కావాలి? కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ట్రక్కులు నిండా కోళ్ళు వెళ్తూ ఉంటాయి, ఆ కంపు భరించలేము, పక్క నుండి వెళ్తూ ఉంటాయి. అవన్నీ దింపి అవన్నీ క్లీన్ చేసి అవన్నీ కట్ చేసి అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా. ఇప్పుడు 6 లక్షల మంది ప్రజలకు ఎన్ని పక్షులు కావాలి? ఒకసారి ఆలోచన చేయండి. లెక్క పెట్టడమే కష్టంగా ఉంది. అవి కోళ్ళు అంత పెద్ద పక్షులు కాదు, పూరేళ్లను దేవుడు పంపించారు. ఇప్పుడు దేవుడు మోషేతో చెప్తున్న మాట ఏంటంటే, నెల రోజులు గ్యాప్ ఇవ్వను, ఇంకా ప్రతిరోజు ఇస్తా ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీ డే ఫార్ 6 lakh plus పీపుల్. 6 లక్షలకు పైగా ఉన్న నా ప్రజలకు నేను మాంసము నెల రోజులు 30 రోజులు ఇస్తాను అని చెప్పగానే ఇప్పుడు మోషే దేవుని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. అది చూడండి 22వ వచనం, వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా? మోసెస్ వాస్ థింకింగ్ ప్రాక్టికల్. మోషే ఇక్కడ ఇప్పుడు ఆలోచన మొదలుపెట్టాడు. ఏమనంటే, నన్ను దేవుడు నాయకత్వంలో పెట్టాడు కదా, ఇప్పుడు ఇంతమందికి 30 రోజులు మాంసము ఏర్పాటు చేయాలంటే సముద్రంలో చేపలన్నీ కూర్చి గొర్రెలు పశువులన్నిటినీ వీరి కొరకు చంపుతూ ఉండాలా? హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బికమ్ అ రియాలిటీ? ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే దేవుడిచ్చిన వాగ్దానము తన ప్రజల పక్షంగా నెరవేర్చడానికి ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆ గొర్రెలు ఎక్కడ దొరుకుతాయి? ఆ పశువులు ఎక్కడ దొరుకుతాయి? ఆ సముద్రపు చేపలు ఎన్ని వలలేసి పట్టాలి? ఇవన్నీ ఆలోచిస్తా మోషే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే మోషేకు దేవుడిచ్చిన సమాధానం, గాడ్స్ రిప్లై టు మోసెస్ క్వశ్చన్, మోషే యొక్క ప్రశ్నకు దేవుడిచ్చిన సమాధానము 23వ వచనం, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు. మోషే నువ్వు ఏమనుకుంటున్నావయ్యా? నా చెయ్యి, నా హస్తము యొక్క బలము అంత తక్కువ అంచనా వేస్తున్నావా? సముద్రంలోకి వెళ్ళి మీరు వెతుక్కొని వలలేసి పట్టుకురావాలనుకుంటున్నావా? లేదంటే నువ్వు మాంసము కొరకు పశువులను గొర్రెలను వధించాలని అనుకుంటున్నావా? నో, ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్. అప్పటి వరకు మోషేకు తెలియని ఒక ప్రణాళిక, మోషే ఊహించని ఒక ఆలోచన దేవుని మదిలో ఉందండి. ఇప్పుడు మోషేను దేవుడు సవాల్ చేస్తున్న మాట ఏంటంటే, నా బాహుబలము తక్కువైన హస్తం గురించి ఏమనుకుంటున్నావు మోషే? ఐగుప్తు నుండి బయటకి నడిపించిన నా హస్తము ఇప్పటికీ ఇట్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్. మనుషుల చేతులు చూడండి, ఇంటిలో తండ్రి చేతులు యవ్వన కాలంలో లేదంటే వివాహమైన కొత్తలో పిల్లల్ని ఎత్తుకొని ఎగరేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉంటారు. అదే తండ్రి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ చేతి కర్ర కూడా సరిగ్గా పట్టుకోలేరు, ఎందుకంటే చెయ్యి వణికిపోతూ ఉంటుందండి. బాహుబలమే, చేతి యొక్క బలమే, కాళ్ళ యొక్క సత్తువే వయసు పెరిగే కొద్దీ మనుషులకు తక్కువైపోతూ ఉంటుంది. కానీ బట్ దట్స్ నాట్ ద కేస్ విత్ గాడ్. దేవునితో అది కాదండి. ఆయన యుగ యుగములు జీవించేవాడు. సమయంతో కాలంతో ఆయన బలము మనుషులలాగా మనలాగా బలము ఉడిగిపోయేది, శక్తి తగ్గిపోయేది కానే కాదు. దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గతంలో నేను చేసిన కార్యాలు నీ జ్ఞాపకం ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడవు మోషే. మోషే అన్నీ చూశాడు కదండి. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీల కంటే ఒక ఫస్ట్ హ్యాండ్ విట్నెస్గా, ఒక ఐ విట్నెస్గా దేవుని ఆశ్చర్య కార్యాలన్నిటికీ మోషే ఉన్నాడు.
ఎందుకంటే మోషే ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు ఇశ్రాయేలీయుల పక్షంగా జరిగించాడు. ఒక ఎర్ర సముద్రం పాయలు అవ్వడం కానివ్వండి, లేదంటే ఫరోతో వెళ్ళి మాట్లాడడం కానివ్వండి, ఐగుప్తు మీదకి పంపించిన 10 తెగుళ్ళు మళ్ళీ మోషే ప్రార్థించినప్పుడల్లా ఆ తెగుళ్ళు ఆపడం కానివ్వండి, అవన్నీ మోషే ద్వారానే దేవుడు చేసినప్పటికీ ఒకానొక సందర్భం వచ్చేసరికి మోషేకు కూడా ఒక డౌట్ వచ్చింది. 1 నెల రోజులు ఇశ్రాయేలీయులందరికీ దేవుడు మాంసాన్ని ఇస్తానంటున్నారు, కానీ ఇప్పుడు అది జరగాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు మన జీవితంలో కూడా అవసరత చాలా పెద్దగా ఉన్నప్పుడు, నీ ముందున్న సమస్య చాలా పెద్ద సైజులో ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆలోచించడం మొదలు పెడతాం. ఈ కష్టం ఎప్పటికీ తీరుతుంది, ఎలా తీరుతుంది, ఈ రుణ బాధ నుండి ఎలా బయటపడతాము, ఈ వ్యాధి ఎప్పటికీ తగ్గుతుంది, లేదంటే ఈ సమస్య నుండి ఎప్పుడు బయటపడి తిరిగి సంతోషంతో ఒక రిలీఫ్గా ఫీల్ అవ్వగలము అని మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. అట్లా ఆలోచిస్తున్నామంటే అర్థం ఏంటంటే, గతించిన దినాల్లో మన పాస్ట్ లైఫ్లో దేవుడి నుండి మనం పొందుకున్న అద్భుతాలన్నీ మనం మర్చిపోయాం అన్నమాట. మర్చిపోతేనే ఒక సమస్య రాగానే మళ్ళీ కంగారు పడిపోతా, ఒక సమస్య రాగానే మళ్ళీ కృంగిపోతూ ఉంటాం. ఎస్టర్డే నైట్, నిన్న రాత్రి నేను విజయవాడ దగ్గర పునాదిపాడు అనే ప్రాంతంలో సువార్త సభలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను. నిన్న రాత్రి వాక్యం అందించి 2 గంటలకు వచ్చాను. 2 గంటలకు వచ్చిన తర్వాత సడన్గా ఒక వీడియో వచ్చింది నాకు. ఏంటా వీడియో అంటే, తైవాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపము అని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టారండి. అవి ఇప్పుడు వీడియో క్లిప్పింగ్సో లేకపోతే పాస్ట్లో వచ్చిన ఎర్త్ క్వేక్ వీడియో క్లిప్పింగ్సో నాకు తెలియదు. ఆ వీడియో క్లిప్పింగ్స్లో ముందు ఇలా ఎర్త్ షేక్ అవుతుంది, కరెంటు స్తంభాలు పడిపోతూ ఉన్నాయి. పర్వాలేదులే, కరెంటు స్తంభాలు పడతాయి, అందులో ఏముంది అనుకున్నా. ఆ కాసేపు తర్వాత అదే వీడియో క్లిప్పింగ్లో 3 పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే భవంతులు, స్కై స్క్రాపర్స్ ఇలా పేకమేడల్లా కూలిపోయండి. ఆ వీడియో చూడగానే నా మనసులోకి వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే, జాన్ వెస్లీ గారు ప్రస్తుతానికి తైవాన్లోనే ఉన్నారు. నిన్న ఉదయం వచ్చిన వార్త తైవాన్లో ఎర్త్ క్వేక్ వచ్చిందని. ఇప్పుడు 3 బిడ్డలు ఉన్నారు నాతో, నేను ఇంట్లో ఉన్నాను, దైవజనులు ఆ దేశంలో ఉన్నారు. నిజానికి నాకు విశ్వాసం లేకపోతే రాత్రంతా నాకు నిద్ర పట్టదు, అంతే కదండి. మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ భారతదేశం వచ్చేదాకా నేను తిండి తిప్పలు మానేసుకొని, నిద్రాహారాలు మానేసుకొని, గుండె అరచేతిలో పెట్టుకొని అలా ఉండాలి. కానీ వెంటనే నాకు దేవుని బాహుబలం దేవుడు జ్ఞాపకం చేశాడు. దైవజనులు జపాన్ దేశానికి వెళ్ళారు. జపాన్ నుంచి వచ్చాక అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది. మేము ఇజ్రాయెల్ దేశానికి ఈ వార్ స్టార్ట్ అవ్వకముందు 2 సార్లు వెళ్ళాము. అక్కడ మేమున్నప్పుడు దేవుడు యుద్ధం ప్రారంభం కానివ్వకుండా మేము వచ్చాకే అక్కడ పరిస్థితులు మారాయే. గతంలో కాపాడిన దేవుడు, గతంలో రక్షించిన దేవుడు, గతంలో క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ఈ సందర్భంలో కూడా ఇస్తాడు. నిన్న రాత్రి మోకాళ్ళేసి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒకటే చెప్పా, నాకు తెలుసయ్యా నీ బాహుబలం తక్కువ అవ్వలా, నేను నీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి నేను కంగారు పడను, ఎందుకంటే నా చేతిలో ఏమీ లేవు, అన్నీ నీ చేతిలో ఉన్నాయి, మీ దాసుని నువ్వు క్షేమంగా ఉంచుతావని నాకు తెలుసు. అది అర్ధరాత్రి, నేను ఆ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలనుకోలే. ఉదయకాల సమయం లేవగానే ఫోన్ చేస్తున్నా, ఎత్తట్లేదు దైవజనులు. అయినా మళ్ళీ ప్రభు నీ మీద ఆధారపడుతూ, ఐ బిలీవ్ హీ ఈజ్ సేఫ్, ఆయన క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నా. ఆ తర్వాత మెసేజ్ వచ్చింది, కాల్ చేశారు, ఇక్కడ అంతా బాగానే ఉంది, తైవాన్లో భూకంపం వచ్చింది కానీ మేమున్న ప్రాంతంలో ఎలాంటి భూకంపం లేదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ జీవితంలో కొన్నిసార్లు సమస్య యొక్క తీవ్రత, సమస్య యొక్క సైజు చాలా పెద్దగా అనిపించినప్పుడు దేవుని బాహుబలం తక్కువైపోయిందని ఆలోచించి కృంగిపోతూ ఉంటాం మనం. దేవుడు మోషేకు అదే జ్ఞాపకం చేశారు. 23వ వచనము, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. అండ్ గాడ్ ప్రొవైడెడ్, దేవుడు వారికి అనుగ్రహించారు. 31వ వచనం చూడండి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడిపోయాయంట. మీరు ఇశ్రాయేలీయుల చరిత్రను కూర్చిన ఆ బైబిల్ మూవీ చూస్తే, ఆ బైబిల్ మూవీలో చిన్న చిన్న పిల్లలు కూడా కోడి పిల్లలను పట్టుకుంటారు కదండి, పిల్లలకి కలర్ చిక్స్ అంటే వెళ్ళి పట్టుకుంటే అవి ఏం చేయవు, అక్కడే ఉంటాయి. అలాగా బైబిల్ మూవీలో చూపిస్తారు. పూరేళ్ళన్నీ ఇశ్రాయేలీలు ఉన్న పాలెంలో అవి పడగానే చిన్న చిన్న పిల్లలు కూడా ఒక్కొక్క పూరేళ్ళు 2 పూరేళ్ళు పట్టుకొని వచ్చారండి.
అంటే దేవుడు వాగ్దానం చేస్తే హీ హ్యాస్ అ ప్లాన్, హీ హ్యాస్ అ స్ట్రాటజీ. ఆయనకు ఒక సంకల్పము, ఆయన ఆలోచన, ఆయన కార్యాచరణ మనిషిని ఊహకు కూడా, మన మేధస్సుకు కూడా అందదు. మోషే ఏదో అనుకున్నాడు, గొర్రెలు పశువులు ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలయ్యా, ఇప్పుడు వాటన్నిటిని చంపితే ఎంత రక్తం, ఎక్కడ అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు ప్రొవైడ్ ఫర్ యువర్ పీపుల్. ఎందుకంటే అప్పటి వరకు దేవుడు మోషే ద్వారా కార్యాలు జరిగిస్తూ వచ్చారు కదా. మోషే అనుకున్నాను, ఇది నేను ఎలా చేయాలి, సముద్రానికి వెళ్ళి ఎన్ని చేపలు పట్టుకురావాలి, దేవుని ప్రజలకు మాంసం తినాలనే ఆశ కలిగిందే. దేవుడు ఆయన సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరిందంటండి. దేవుడు కార్యాలు చేసే విధానానికి, మనుషులు కార్యాలు చేసే విధానానికి చాలా తేడా, హ్యూజ్ డిఫరెన్స్. నేను చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఎలా కార్యాలు చేస్తారని ఆలోచించడం కాదు, కానీ దేవా నీ కార్యాలు నువ్వు చేస్తావు, నమ్మికతో ఎదురు చూసే విశ్వాసం నాకు ఇవ్వని విశ్వాసంతో కనిపెట్టాలి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. లార్డ్, I do not know how it's going to happen. I do not know how you are going to make it happen, but I believe that you will make it happen. ఎలా జరుగుతుంది అని ఆలోచించడం నా వంతు కాదయ్యా, కానీ నువ్వు ఖచ్చితంగా జరిగిస్తావని మాత్రం విశ్వాసంతో నమ్మడం మాత్రమే నా వంతు. ద లార్డ్ ప్రొవైడ్స్, యెహోవా ఈరే. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్తున్న సమయంలో కూడా హీ హ్యాడ్ ద సేమ్ థాట్. అబ్రహాము కుమారుని మనసులో ప్రాముఖ్యంగా ఈ ఆలోచన ఏమనంటే, గొర్రెపిల్ల ఏది, బలికి వేర్ ఇస్ ద ల్యాంబ్. అప్పుడు అబ్రాహాం ఒకటే మాట చెప్పాడు, దేవుడు చూసుకున్నాడా లేదా? చూసుకున్నాడండి. నాకు ఒక ఇష్టమైన వచనం ఏంటంటే, యెహోవా ఈరే, అన్నీ చూసుకుంటాడు మన దేవుడు. హల్లెలూయా. కొన్ని చూసుకొని కొన్ని వదిలిపెట్టేవాడు, కొన్ని పట్టించుకొని వాడు కాదు. ఇట్ డజంట్ జస్ట్ కేర్ అబౌట్ ద బిగ్ థింగ్స్, బట్ హీ కేర్స్ అబౌట్ ఎవ్రీథింగ్. పెద్ద విషయాలే దేవుడు పట్టించుకొని, నేను పెద్దోడిని, గొప్పవాడిని, నేను చిన్న విషయాలన్నీ మీరు చూసుకోండి, అన్నీ నా దగ్గర తీసుకురావద్దు అని దేవుడు అనడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. మన జీవితంలో ప్రతి విషయాన్ని దేవుడు గమనించేవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు, ఇందాక మనం చూసాం కదా, ఏడ్చారంట మాంసం కొరకు. దేవుని వారు నిర్లక్ష్యం చేశారని దేవునికి ఆయాసం కలిగింది. అడిగిందైతే పొందుకున్నారు, కానీ 33వ వచనం, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోత్ హత్తావా అని పేరు. మాంసాపేక్ష కలిగి దేవుని నిర్లక్ష్యం చేసి, మాంసం ఉంటే చాలు మా బ్రతుకు అనుకున్న వారికి మాంసం దొరికింది కానీ ప్రాణాలు పోయాయండి. ఈ రోజుల్లో కూడా చాలామంది శరీరాశల వెనకాల వెళ్తూ, ఇది ఉంటే చాలు, ఇది అనుభవిస్తే చాలు, లోకంలో ఈ సుఖం ఉంటే చాలు, దేవుడు అక్కర్లేదు అనుకున్న వారు అవి పొందుకుంటున్నారు, కానీ వారు నిత్య నరకాగ్నికే వెళ్తారు. యుగాలు వారు నిత్య నాశనంలోనే వారు ఉండిపోతారు, కానీ నిత్య జీవాన్ని మాత్రం పొందుకోలేరు. ఇక్కడ మనం గమనిస్తే, దేర్ క్రేవింగ్స్ బ్రాట్ దెమ్ టు ద గ్రేవ్. క్రేవింగ్ అంటే ఏదైనా చెయ్యాలి అనే తీవ్రమైన ఆశ. మన హృదయంలో కూడా కొన్ని క్రేవింగ్స్ వస్తూ ఉంటాయండి. క్రేవింగ్ అంటే ఏంటంటే, కేవలం ఆహారాన్ని గురించి అని నేను చెప్పడం లేదు, కానీ సంథింగ్ దట్ యూ కెనాట్ రెసిస్ట్, అ స్ట్రాంగ్ డిజైర్. ఒక హృదయంలో నుంచి వచ్చి ఒక బలమైన ప్రేరేపణ, చేయాలి. అది ఏదన్నా అవ్వచ్చు. ఒక స్థలానికి వెళ్ళడం అవ్వచ్చు, ఒక దృశ్యం చూడడం అవ్వచ్చు. ఐ నో సమ్ పీపుల్ స్ట్రగుల్ విత్ సిన్ఫుల్ క్రేవింగ్స్. కొంతమందికి ఈ రోజుల్లో ఉదయం లేవగానే క్రేవింగ్ మొదలైపోద్ది. ఏదో వ్యర్థమైన దృశ్యాలు చూడాలని పాపపు ప్రేరేపణ, వ్యర్థమైన స్థలాలకు వెళ్ళాలని పాపపు ప్రేరేపణ. ఇశ్రాయేలీలు మాంసాన్ని అడగడం పొరపాటు కాదు, కానీ మాంసం కొరకు ఏడ్చారు. దే హ్యాడ్ ఎ డీప్ క్రేవింగ్ ఫర్ మీట్ అండ్ ఫ్లెష్. అంత మాత్రమే కాదు, దేవుని నిర్లక్ష్య పెట్టారు. ఇది ఉంటే చాలు, బ్రతుకుకి ఇక మాంసం దొరికితే చాలు అనుకున్నారు. దొరకాల్సింది దొరికింది, కోరుకున్నది పొందుకున్నారు, కానీ ప్రాణాలు మాత్రం పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో మనకి ఏవి అవసరమో మన పరలోకపు తండ్రికి తెలుసండి. మనకి ఏ సమయంలో ఇవ్వాలో మన పరలోకపు తండ్రి ఖచ్చితంగా దయచేస్తారు. కానీ నీ సన్నిధి నాకు లేకపోయినా పర్వాలేదయ్యా, నాకు పలానిది కావాలి అన్నట్లుగా ఈ లోకాశల వెంట వెళ్ళి వాటి కొరకు క్రేవ్ చేసుకుంటే బహుశా ఇశ్రాయేలీల వలెనే నష్టపోవాల్సి వస్తుందేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో వచ్చిన సమస్యను బట్టి మోషేలాగా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావేమో.
మనసులో ఎక్కువ ఆలోచన, అంచనాలు వేయడము, ఎస్టిమేషన్స్, లాజిస్టిక్స్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ప్రార్థన రాదండి. ఎందుకంటే యు ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ద ప్రాక్టికాలిటీ. ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం, ఎలా సాధ్యం, ఎలా సాధ్యం అనే కంగారు వస్తే ప్రార్థన రాదు. ఎందుకంటే యూ విల్ నాట్ బీ ఎట్ రెస్ట్. నెమ్మదిగా ఉండలేనప్పుడు ప్రార్థన చేయలేవు. ఒకవేళ మోషే వలె నీ జీవితంలో ఉన్న ఒక సమస్యను బట్టి, నీ జీవితంలో నువ్వు ఎదురు చూసిన ఒక ఆశీర్వాదాన్ని బట్టి, ఇఫ్ యు ఆర్ థింకింగ్ టూ మచ్, ఇఫ్ యూ హ్యావ్ టూ మెనీ క్వశ్చన్స్, ఇఫ్ యు ఆర్ వరీడ్ టూ మచ్, దేవుడు నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం, అందుకు యెహోవా మోషేతో, యెహోవా బాహుబలము తక్కువైందా? అవ్వలేదండి. కీర్తన 89వ కీర్తన 21వ వచనం చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. 89వ కీర్తన 21వ వచనం, దేవుని బాహుబలాన్ని గుర్చిన ఒక శ్రేష్టమైన లేఖన భాగం ఇక్కడ మనం చూస్తున్నాం. నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. ఒకసారి ఆమెన్ చెప్దామండి. ఆమెన్. మనల్ని బలపరిచేది ఏంటంట? దేవుని యొక్క ఆయన బాహుబలము యొక్క శక్తి తక్కువ అవ్వలేదు. ఇప్పుడు దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, ఆయనను ఆశ్రయించిన వారి విషయంలో ఆయన బాహుబలమే మనలను బలపరిచేది. ఇంకొక మాట చదువుకుందాం. 59వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనం, ఐజయా చాప్టర్ 59 and verse 1, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము గురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు. దేవుని చెయ్యి చిన్నగా అయిపోలేదు. God's hand is not too short to save. లాస్ట్ మినిట్ అయిపోయిందండి, లేట్ అయిపోయిందండి, అసాధ్యం అనిపిస్తుందండి అని అనుకున్న సందర్భాలలో కూడా దేవుని బాహుబలము చేత ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఆయన బాహుబలము తక్కువ అవ్వలేదు. నీవు నమ్మగలవా? విశ్వసించగలవా? నీవు నమ్మితే ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తావు. ఆయన బాహుబలము చేత బలపరచబడి, ఆయన బాహుబలము చేత గొప్ప ఆశ్చర్య కార్యములు మనందరము పొందుకొందుము గాక.